ఫస్ట్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో కంట్రోల్ తప్పుతాము. నెల్ల తప్పాలి అనుకున్నప్పుడు. నా పేరు శ్రీకాంత్. Hi Srikanth, why do you have a wonderful voice? I want him to sing a song. You want to die? పాత పాడు గజాల గోంగూర తోట కాడ కాపు కాసుకో. గోంగూర తోట కాడ కాపు కాసుకో, నోరు మూసుకో. తన ఆన్సర్ చెప్పారా? బాయ్ యూట్యూబ్ లో పాటాస్ ప్రోగ్రామ్ లో చూస్తుంటే పంచ్ పేర్లే టైం కి నెట్ రాకపోతే కంట్రోల్ తప్ప ఏం చేస్తావు? కూసో. నెక్స్ట్ ఉన్నోరా లడ్డు. నాకు చిన్నప్పటి నుంచి అట్లాంటి తమ్ముడు ఒకడు ఉంటేనా కూచి 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 కూచి. అరే జాకెట్ తీసేరా. వర్షం పడ్డప్పుడు అన్న, ఒక వర్షం పడిన రాత్రి మెరుపులు, సడన్ గా ఆటో వచ్చింది. ఆ బురద నీ మీద చిల్లింది. అప్పుడు నేను వచ్చి నెక్స్ట్ రవితో మూవీ హాల్ ఉన్నప్పుడు కంట్రోల్ తప్పుతాను. ఏంటి చెల్లెమ్మా వదిన వస్తే అలా అంటావు? నెక్స్ట్ నా పేరు రమేష్. నా పేరు ముఖేష్ లాగా చెప్పిన వాడు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే చూసినప్పుడు కంట్రోల్ తప్పుతాను. ఎట్లా కంట్రోల్ తప్పుతావు? టికెట్స్ దొరికినప్పుడు చాలా కంట్రోల్ తప్పుతాను. ఇప్పుడు టికెట్స్ దొరికాయి, ఎలా కంట్రోల్ తప్పుతావు? సెట్ ఇప్పేసి పేపర్లని టికెట్ కౌంటర్ ఇది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మేడం మేడం 100 రూపాయలు. ఏమరా పట్టిప్పుడు అన్నా 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 ప్లీజ్ అన్న, పొద్దుగాల నుంచి కూర్చున్నా అన్న. ఎవరో బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాడు. బురదలు బుర్రలు అన్న అందుకే మేడం. మీ ఇద్దరికి పక్కనే థియేటర్ లో సంపూర్ణేష్ బాబు సినిమా ఉంది, మీకు పవన్ కళ్యాణ్ సినిమా. నీ దొంగతనం చేసుకొని పోయిండు, సిగ్గులేదారా? ఆయన సంపూర్ణేష్ బాబు సినిమా పవన్ కళ్యాణ్ మరి కంట్రోల్ తప్పు. He's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to. హైలైట్ విషయం ఏంటంటే ఈ డాన్స్ ఆడుతుండే నేను దగ్గరికి వెళ్తున్నా. ఉత్తరా హైలైట్ మ్యాటర్ ఇదే ఉంది. అరే ఇప్పుడు దానికే వచ్చినాడు, టీషర్ట్ చిరిగినా. నెక్స్ట్ శ్రీముఖిని పొట్టి బట్టల్లో చూసినప్పుడు కంట్రోల్ చెప్తాం. పో బొమ్మర్ది పో. నెక్స్ట్ ఫ్రెండ్స్ సార్ మందు కొట్టేటప్పుడు మధ్య తప్పదు. సరే పక్కనే కూర్చోగన్న, ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురు తాగండి, కంట్రోల్ ఎట్లా తప్పుతో చూస్తాను. కంట్రోల్ తప్పాలి. బా మన ముగ్గురు కొడుకులు ఎంత అన్యోన్యంగా ఉంటారో. అవునండి, అదిగో చూడండి మన సెకండ్ కొడుకు అయితే దిక్కుమాలగా నీ బుద్ధులే అన్ని. అగో ఫస్ట్ అయితే లేకూడైతే. రే తాగకండి రా, మాట్లాడుకోండి అన్నీ తమ్ముళ్ళు అన్నాక. రే తల్లిని పట్టుకొని ఆఫ్టర్ కంట్రోలింగ్ ఆఫ్టర్ ఓయింగ్ అంటే కంట్రోల్ తప్పిన తల్లి ఎవరు గుర్తుండదు ఆడికి, అంతే. ఈయనెవరు చూడు. ప్రదీప్. నేను అనసూయ. మేడం మీరు జబర్దస్త్ లో ఉండాలి, ఇక్కడ ఎందుకున్నారు? ఇది జబర్దస్తే రావులే. నువ్వు స్టూడియో అవతలు ఉన్నారు, ఇక్కడ ఎందుకున్నావురా? ఆడికి ఫైల్స్ అయినట్టు. ఏమండి మన సెకండ్ కొడుకు నిజంగానే ఫైల్స్ అయినాయి. అవును, తల్లి పోలికలు వచ్చాయి. అర్జెంట్ గా వాష్రూమ్ వెళ్ళేటప్పుడు ఎవరైనా కడుపు మీద కొట్టినప్పుడు వచ్చేసింది, నీ మీద పడ్డది మొత్తం. నెక్స్ట్ ఫుల్ గా తాగి బైక్ నడిపేటప్పుడు పక్క నుంచి అమ్మాయి వెళ్తే కంట్రోల్ తప్పుతాను. నువ్వు తాగి బైక్ నడిపిన పక్క నుంచి నడుస్తా. నెక్స్ట్ సిద్ధు. సిద్ధు నా పేరు సిద్ధు సిద్ధార్థ రాయ్. నువ్వు బద్రి అది చెప్పు ఒకసారి. నువ్వు నందన అయితే కేంద్ర, నీ బొంద అయితే నీకేంద్ర. నేను బద్రీనాథ్ అని చెప్పు. ఫాదర్ మందు తాగుతున్నప్పుడు నేను వెళ్ళి తొంగి చూసినప్పుడు. అరే మేము ఏం చెప్పినా నువ్వేం చెప్తున్నావు? నీకు పనిష్మెంట్. నువ్వు ఇప్పుడు శ్రీముఖికి ప్రపోజ్ చేయాలి. జస్ట్ ఐ లవ్ యూ కాకుండా ఇంప్రెస్ చేసి ప్రపోజ్ చేయాలి. మధు, యా నేను 3 months నుంచి ఫాలో అవుతున్నాను. సిగ్గులేదురా నీకు? డాడీ వెయిట్, నీకు ఒక విషయం చెప్పాలి. ఓకే.
నువ్వు అటు తిరుగు. ఐ లవ్ యూ. ఏ వెనకాల ఏం చెప్తున్నావురా? ముందుకు రా, కళ్ళలో చూసి చెప్పాలా? ఐ లవ్ యూ సో మచ్. నీ నవ్వంటే బాగా ఇష్టం. నీ నవ్వు అంటే బాగా ఇష్టం నాకు. నీ కలర్ బాగా ఇష్టం. అన్న ఇష్టం లేదరా, అన్న ఇష్టం లేదరా. ఈ కలర్ ఒరిజినల్ కలర్ కాదు, మేకప్ కలర్ అన్నా. ఓ తమ్ముడు ఫాదర్ మందు తాగుతున్నప్పుడు నేను వెళ్ళి తొంగి చూసే ఎరా నాన్న తాగుతావా అని అడిగినప్పుడు నేను నా కంట్రోల్ తప్పుతా. వచ్చి కూర్చున్న తర్వాత థమ్స్ అప్ ఇచ్చి తాగినాను. ఇంత బతికి నేనేంట్రా ఇలా దీని పక్కన దీని పక్కన లేదు, దీని పక్కన లేదు. ఇంత బతికి నేనేంట్రా ఇలా, అదే టాపిక్. ఇంత బతికి అంటే ఇంతగానం చదివి ఆఖరికి ఇంట్లో వంటలు తోముతుంటే అలా అనిపిస్తుంది కదా. మనకేమో మంచి మొగుడు వచ్చి యుఎస్ తీసుకుపోతాడు అంటే ఇట్లా కూర్చొని బోళ్ళు పంపిస్తారు మన మమ్మీ డాడీ. నెక్స్ట్ బీటెక్ చదివి భార్య బట్టలు ఉతికినప్పుడు రోజు దీని బట్టలు ఉతుకుతున్నా. అవి ఎట్లా అంటే టెంట్ హౌస్ లో టెంట్లు ఉతుకుతున్నట్టు ఉన్నది నాకైతే. నెక్స్ట్ రవికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చి శ్రీముఖి పక్కన యాంకరింగ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ పేకాడ్ ఆడినప్పుడు మన దగ్గర ఉన్నాయని కోల్పోయినప్పుడు నేను నా బతికింటారు ఇలా. అది మన వృత్తి, మన ఎంజాయ్మెంట్. ఇలాంటి వాళ్ళతో పెళ్లి తర్వాత మనకు ఎంటర్టైన్మెంట్ అదే కదా. నెక్స్ట్ మనం కూర్చున్నప్పుడు ఫ్రెండ్ పెన్ను పెట్టినప్పుడు ఇంత బతికి పెన్ను మీద కూర్చోవడం ఏందనా? ఆడు మళ్ళా తీసి రాస్తాడా? గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి వెరీ గుడ్, సూపర్ ఆన్సర్.